హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు జగదీష్ కొచ్చెర్ల కోట విరచిత అంశంగా చిన్ననాటి మధుర స్మృతులు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. చిన్ననాటి మధుర స్మృతులు, జగదీష్ కొచ్చెర్ల కోట విరచితం. ఇక వినండి. చిన్నప్పుడు మాటిమాటికి వర్షం పడేదని అనిపిస్తూ ఉంటుంది. నిజమేనా? అప్పుడంతా చిన్న చిన్న ఇళ్లలో కాపురం ఉండటం వల్ల ప్రకృతితో పరిచయం ఎక్కువగా ఉండేది. వీధిలో పిల్లలతో కలిసి కలెక్టర్ ఆఫీస్ గ్రౌండ్లో గోళీలు గోటీ బిళ్ళలు ఆడేటప్పుడు ఎండ, నాన్నగారి రెవెన్యూ ఫారాలన్నీ మడతలు పెట్టి కత్తి పడవలు చేసి అక్క చెల్లి అన్నయ్యలతో కలిసి వర్షం నీటిలో వదిలేటప్పుడు వాన, 10 రోజుల ముందు నుంచే కర్రలన్నీ ఎండబెట్టి చెక్క తలుపులు చెదబట్టిన గుమ్మాలు పోగేసి భోగి మంట కోసం ఎదురు చూసేటప్పుడు చలి. అవును, కాలాలన్నీ మనతోనే మారేవి. అప్పుడిలా చలికోట్లు వానకోట్లంటూ వేరే ఆచ్ఛాదనల కోసం పరిగెత్తిన జ్ఞాపకం లేదు. ఎందుకంటే ఆ కాలాలన్నీ మన కోసం వచ్చినవి. తప్పించుకుపోతే ఎలా? బళ్ళో ఆఖరి గంట కొట్టడానికి అరగంట ముందు మబ్బులేసేసాయంటే ఆ గంట ముందే మోగేది. పాపం పిల్లలంతా వానలో తడుస్తూ ఇళ్ళకెలా వెళ్తారంటూ మేస్టారు ముందే కొట్టించేసేవారు గంట. అయినా దారిలో ఉండగానే చినుకులు మొదలైపోయేవి. ఆనక పుస్తకాలే గొడుగయ్యేవి. తల తడవకపోతే జలుబు చెయ్యదంటూ అమ్మ చెప్పిన మాట వేదం. రాత్రంతా ఒకే దుప్పటిని అటూ ఇటూ లాక్కుంటూ వెర్రి నిద్రపోయినా భోగిమంట కోసం మాత్రం తప్పకుండా లేచేవాళ్ళం. ఎందుకంటే అది చలిని దూరం చేస్తుందని కాదు, వీధిని దగ్గర చేస్తుందని. అందరూ కలిస్తే చూడాలన్న తపన నీ రక్తంలోనే ఉంటుంది. ఇప్పుడంతా దానికి క్యాంప్ ఫైర్ అంటూ నువ్వు పేరు మార్చినా అంతరార్థం మాత్రం అదే. ఆ మూల నుంచి ఈ మూల దాకా అన్నిళ్ళ వాళ్ళు బయటికొచ్చి కబుర్లాడుకోవటం నీ కళ్ళలో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగుల ముందు మంట వెలవెలబోతుంది. వేకువ సూర్యుడు తెలతెలబోతాడు. ఎర్రటి ఎండ ఎంతలా ఏడిపించినా ఏదో ఒక మూల వేశావంటే మల్లెలంత మమకారం, మామిడి పండంత ఇష్టమును. పక్కింటావిడ బయట ఎండబెట్టే రేగువడియం చూస్తే నీలోని దొంగబుద్ధి చెలరేగుతుంది. అమ్మా నాన్నలు చిన్నతనం నుంచి పుండరీకుడి కథ, అజామీళుడి వృత్తాంతము దోసకాయ పచ్చడిలా నూరిపోసి పెంచినవాడివే. అయినా ఆ సగ్గుబియ్యం వడియాల్ని చూస్తే నీకు సిగ్గు బిడియం మాయమవుతాయి. ఒకటనుకొని 2 తీస్తావు, తీరా తినేశాక మళ్ళీ వస్తావు. అదంతా ఇప్పుడు తలుచుకుంటే ఇప్పుడు కూడా మళ్ళీ దొంగతనం చెయ్యాలనే అనిపిస్తుంది తప్ప అప్పుడు చేసింది తప్పనిపించదు. బడికి సెలవులంటూ ఇచ్చేశాక పూర్తిగా వదిలేస్తే బడితలా తయారవుతాడని ఏదో ఒక దాంట్లో ఇరికించే కుట్రల నుంచి తప్పించుకోవడంలో ఉండే మజా భలే ఉండేది. ఫలానా బళ్ళో ఇంగ్లీష్ గ్రామరు, ఆ లాయర్ గారి మేడ మీద సంగీతము అంటూ పిల్లల మీద ఏవో అదనపు ఆశల్ని పెట్టుకునే అమ్మా నాన్నలకి పిల్లల కళ్ళల్లో గోళీలు కనపడేవి. ఆడపిల్లలైతే
అయిష్టంతో లక్కపిడతల్లాంటి నోళ్ళని మరింత బొంగల్లా ముడిచేసేవారు. సర్లే పోండి అని అనగానే విఠలాచార్య సినిమాలో చిలకలా వాడు తక్షణం ఎగిరిపోయేవాడు. వీధరుగు మీద తాడాటలో ఆ పిల్ల మునిగిపోయేది. వేసవనేది పిల్లల కోసం. ఈ విశాల ప్రపంచంలో మైదానాలు, ఆట స్థలాలు, చెరువుగట్లు, చింత చెట్లు ఇవన్నీ ఆ ప్రకృతి సహజంగా ఏర్పరిచిన వేసవి విడుదలు. మనలోని భావకుడు బయటపడాలంటే ముందు మనం బయటపడాలి. చుక్కలన్నీ కిందికి రాలుతుంటే మన కోసం కన్నీరు కార్చే మేఘాల మీద మమకారం కలగాలి. పంట కోసమో, గుక్కెడు నీళ్ల కోసమో, లేక కత్తి పడవల కోసమో వాన పడాలని కోరుకోవాలి. అదిగో ఆ ఊడల మర్రిని పలకరించేవారెవరు? తనలో తానే ఐక్యమైపోతూ తరతరాల కథల్ని కబుర్లుగా రాత్రి పగలు చెప్పుకుంటుంది. ఆ నేలంతా రాలిన ఆకులు నీ పాదాల తాకిడికి పరవశమవుతాయి. అది సవ్వడిలా ఉంటుందే తప్ప చప్పుడనిపించదు. పొడవైన కొమ్మల్ని తప్పించుకొని నేలను తాకాలని జారుతున్న చినుకులన్నీ కనురెప్పల్ని తాకి కాసేపటికి పెదాలపై పడుతూ అంతలోనే సిగ్గుపడి నేలను చేరతాయి. ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మొన్ననేగా ఈ చెట్టు నాకు నచ్చలేదంటూ మొత్తం కొట్టేస్తే 2 వానలకే మళ్ళీ 4 ఆకులు ఎక్కువేసింది. చిగురించాలన్న ఆశ బలంగా ఉంటే గొడ్డలికి భయపడుతూ బాధతో తలవంచదు. ఆర్తిగా ఆకాశాన్ని చూస్తుంది ఆ చెట్టు. మనం మాత్రం ఇప్పుడంతా మూసిన తలుపుల మధ్య మహారాజా మంచం మీద నిద్ర. పీల్చే గాలి మీద సైతం ఒత్తిడి తెచ్చి బలవంతంగా చల్లబరిచి బయట కురుస్తున్న వాన గురించి పుంఖానుపుంఖాలుగా రాయడం. అవును, ప్రకృతి ఎప్పుడూ అలానే ఉంది. మన బాల్యమే మనల్ని వదిలేసి బస్సెక్కి వెళ్ళిపోతుంది అంటూ జగదీష్ కొచ్చెర్లకోట చిన్ననాటి మధుర స్మృతులను అందజేసిన మీదట మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆనాటి మన అందరి చిన్ననాటి మధుర స్మృతులను కలబోసుకున్నట్లుగా లేదు. విన్నారుగా. ధన్యవాదాలు.